అందరికీ నమస్కారం అండి. మరుగు ప్రజలకి. నేను డాక్టర్ శశిధర్. ఒక చిన్న బాధతో ఈ వీడియో చేయాల్సొస్తుంది. గత 3, 4 నెలలుగా నన్ను కొన్ని శక్తులు అంటే కొంతమంది మనుషులు వాళ్ళ టార్గెట్స్ కోసం డబ్బులు ఇవ్వకపోతే ఈ ప్రాక్టీస్ ఎలా చేస్తాం? ఎలా ఇక్కడ ఉండగలుగుతారు? మీరు కాకపోతే ఇంకోళ్ళొస్తారు అనే విధంగా కొన్ని బెదిరింపులు వస్తున్నాయి. అది కొంచెం బాధగా ఉంది యాక్చువల్‌గా. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. 2008, 9 ఆ టైంలో నేను మనుగురు వద్దాం అనుకున్న టైంలో అప్పుడు భయమేసింది. మనుగురు అంటే పుట్టి పెరిగినా కానీ అమ్మో ఏంటో మనుగురు అంటే ఒక భయం అనేది ఉంది ఎప్పటినుంచో. అది కొంతమంది బెదిరింపు డబ్బులు తీసుకుంటారని చిన్న భయంతో నేను రాలేకపోయాను అప్పట్లో. కానీ 2011 ఆ టైంలో నా క్లాస్మేట్ గోపాలు రాత్రి 9:30కి చాలా బాధపడుతూ ఫోన్ చేశాడు. నొప్పిరా, ఎవరు చూడలేకపోతున్నారు, ఎవరు రావట్లేదని. 2006, 7, 8లో డాక్టర్ కిరణ్ కుమార్ కొన్ని రోజులు చేసి ఉండే. కొన్ని దాడుల వల్ల వాళ్ళు ప్రాక్టీస్ ఆపేశారు. కొంతమంది సీనియర్స్ వాళ్ళు వాళ్ళకి ఏజ్ అయిపోవడంలో వాళ్ళు ప్రాక్టీస్ ఆపేశారు. 8:30 తర్వాత నరకయాతన ఉండేది మనుగురు పరిస్థితి. అది కొంచెం బాధ అనిపించింది నాకు. 2011, 2012లో నేను ఆల్రెడీ మెడిసిన్ అయిపోయింది, కార్డియాలజీ అయిపోయింది. సరిగ్గా ఫారెన్కి వెళ్ళిపోదాం అన్న టైంలో మా మెడికల్ షాప్ సీను ల్యాబ్ రివ్యూ వచ్చేసి, సార్ ఒక్క 15 రోజులు చూడండి సార్, మనుగురు వచ్చేసి కొంచెం ఎవరు చూసేవాళ్ళు కరెక్ట్ లేరు, రండి సార్, ఒక 15 రోజులు మీరు నచ్చితే ఉండండి, లేకపోతే మీ ఇష్టం వెళ్ళిపోదు సార్ అన్నారు. సరే 15 రోజులే కదా, నా ఊరే కదా అని వచ్చి ప్రాక్టీస్ చేశాను. కానీ ఆ 15 రోజుల్లో మమకారం అనేది చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకున్న వాళ్ళు కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, చాలామంది మంచి మంచి మనుషులు, మన ఎస్కేటి గారు కావచ్చు, రాధాకృష్ణ గారు కావచ్చు, హరిబాబు గారు కావచ్చు, మన ఎమ్మెల్యేస్ కావచ్చు, రమేష్ గారు కావచ్చు, అందరూ ఆప్యాయత చూసి చాలా ఎందుకు డబ్బు కంటే ఈ పేరు గొప్ప అనేది కొంచెం అనిపించింది నాకు. అందుకే కొన్ని రోజులు ఉందాంలే అని ఉన్నాను. యాక్చువల్గా మా నాన్నగారు ఆయన 10,000 వస్తే 9,000 నాకు పంపించి 1,000 రూపాయలు బతికిన మనిషి ఆయన. నేను పొద్దున 5 గంటలు లేసి పరోటాలు అమ్మేసి వచ్చిన దాంతో కొంచెం చిన్న ఇంకో పరోటా తినేసి మళ్ళీ సాయంత్రం కాలేజ్ అయిపోయిన సాయంత్రం వచ్చేసి 50-100 చపాతీలు చేసి, చపాతీలు చేస్తూ కూడా ట్యూషన్ చెప్పేవాడిని జూనియర్స్కి. రాత్రి 12 గంటలు పడుకొని 5 గంటల నిద్ర మాత్రం పడుకున్నాను. అలా 9 సంవత్సరాలు గడిపాను ఫారంలో. అంత నాకు ఆ డబ్బు వాల్యూ తెలుసు. పైసా 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 కూడబెట్టుకొని ఎలా బతకాలో నాకు తెలుసు. కానీ ఇక్కడ కొన్ని శక్తులు డబ్బు 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 ఓన్లీ 1, 2, 3 అట్లా కూడా. కానీ రోజుకి ఈరోజు అది 7 సంఖ్యకి వెళ్ళిపోయింది. అది శక్తి, డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అంత కష్టపడితే డబ్బులు వస్తే తెలుసా అండి అసలు? అది పైసా పొద్దున 7 గంటలు లేసి రాత్రి 12 గంటల వరకు అది పైసా 50 రూపాయలు, 100 రూపాయలు పైసా కూడబెట్టుకొని నేను జాగ్రత్తగా కాపాడుకునేది నా పిల్లల కోసమే. మా నాన్న కష్టపడి నన్ను చదివించాడు. నేను నా పిల్లలు చేయాలి. నేను ఆల్రెడీ 20% సర్వీస్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకు వచ్చిన ఆదాయంలో అది కొంచెం 7th క్లాస్ నుంచి మొదలుపెట్టాం. మా నాన్నగారు చెప్పింది అది. ఇప్పుడు కొత్తగా సర్వీస్ కాదు అది. పుట్టబర్తి సాయి పట్ల సమితిలో మేము చేసేవాళ్ళం. వచ్చిన వాళ్ళకి మాకు కొంచెం బియ్యం ఇచ్చి చేసి ఎంత చూస్తే అంతగా. ఈ రోజుకి వాళ్ళు ఒక్కొక్క ఊరు నుంచి కొంతమంది తెలిసిన వాళ్ళు, పాత వాళ్ళు ఇప్పటికీ వస్తుంటారు. వాళ్ళకి ఈ రోజుకి నేను సాయం చేస్తాను. ఈరోజు ఒక అవసరం పెడితే 25, 30% కూడా వెళ్తుంది. అంతకంటే ఎక్కువ అనేది దానం చేయడం అనేది అది తప్పండి. అది రేపు పిల్లలు అడుగుతారు, ఇంత సంపాదించి ఇంత కష్టపడి ఎందుకు అంతగా దానం చేసిన అడిగే పరిస్థితి నాకు వద్దండి. చాలు 25, 30% సర్వీస్ అయినా, అంతకంటే ఎక్కువ చేయకూడదండి. వద్దండి. దయచేసి ఆ శక్తులు ఇప్పటికైనా కానీ ఆగిపోతానని అనుకుంటున్నాను. ఇంకా శక్తి పెరగద్దు. అది ఎవరైనా కావచ్చు. అది ఈ వీడియో చూస్తే సగం వాళ్ళు అర్థమైపోతుంది. అది రేపు నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏమైనా అయితే వాళ్ళ పేర్లు కూడా నెంబర్ కూడా రాసి లాకర్లో పెట్టాను. ఈ ఊరు పెద్ద మనుషులు కొంచెం ఆ చీడపురుగులు మాత్రం దయచేసి వెళ్ళి కొట్టండి అంతే. నెక్స్ట్ యూత్ చాలామంది రెడీగా ఉన్నారు. నా దగ్గర నుంచి ఆల్రెడీ ఒక 20 మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ నా దగ్గర చాలామంది చెప్పుకుంటున్నాయి. మొత్తం కూర్చోబెట్టి జాగ్రత్తగా వాళ్ళకి అన్ని చాలామంది వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నారు మనుగురులో. నెక్స్ట్ అది 2025 కావచ్చు, 26 కావచ్చు. వాళ్ళకి భయం వద్దండి. అమ్మో వస్తే ఎవరికో వచ్చి బెదిరింపులు ఇస్తారు, డబ్బులు తీసుకున్న పరిస్థితి వద్దండి. దయచేసి ఫుల్ స్టాప్ పెట్టండి. శక్తులు నాది మా మిస్సెస్ కానీ పిల్లలు కానీ సండే కూడా తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేశాను. సాయంత్రం కూడా కష్టపడ్డాను. తీసుకోవచ్చు లీవ్. కానీ అమ్మో నా ఊరు, నా ప్రజలు, ఆ ఆప్యాయత, పుట్టి పెరిగి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ మమకారం వేరే ఉంటుందండి. దయచేసి వచ్చే న్యూ డాక్టర్స్ మాత్రం ఆ బాధ కలిగించకండి. ఫుల్ స్టాప్ పెట్టేయండి. మీ టార్గెట్స్ కోసం, మీ డబ్బుల కోసం అనవసరంగా డాక్టర్స్ని టార్గెట్ చేయకండి. ఎథికల్ ప్రాక్టీస్ మొత్తం పోతుంది, అనెథికల్ ప్రాక్టీస్ వస్తుంది. దయచేసి మీరు కొంచెం ఆ 8 శక్తులు ఈ వీడియో చూసే వాళ్ళకి దయచేసి వాళ్ళకి తెలుస్తుంది ఎవరనేది వాళ్ళకి తెలుస్తుంది. అది వద్దు. దయచేసి మీరు అవి ఆ డబ్బులు కాదు. నా దగ్గర కొంతమంది జనాలు ఎక్కువ కనిపిస్తారు, కానీ అందులో 10-15 మంది ఓన్లీ
పూర్ పేషెంట్స్ వాళ్ళకి ఈ రోజుకి నేను వాళ్ళకి నాకు తోచింది, అది డబ్బే కావచ్చు, ఒకసారి వస్తువే కావచ్చు, బట్టలే కావచ్చు, ఏదైనా విషయం కానీ నాకు తోచింది నాకు ఇస్తారు. మా నాన్న ఫ్రెండ్స్ కావచ్చు, ముసలోళ్ళు వాళ్ళకి పెన్షన్ లేక రాలేక వాళ్ళ బాధలు చాలా పడుతున్నారు. అన్నారు ఒక ఎదవ, నేను వెళ్ళిపోండి, ఇంకొకరు వస్తారు. ఎట్లండి అది ఇక్కడ నుంచి పుట్టి పిన్న వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి, వస్తారు కొంచెం మీరు ఇట్లా అంటే ఇంకొక డాక్టర్ వెళ్ళిపోతారు, ఇంకొక డాక్టర్ వస్తారు కరెక్టే, కానీ అట్లా అనడం తప్పు కాదండి. అది ఇంకోసారి ఎవరిని కూడా డాక్టర్ని వెళ్ళిపోండి, ఉండండి, డబ్బులు ఇస్తూనే ఉండండి అని మాత్రం అనకండి దయచేసి, అది తప్పండి. అది ఒక పైసా ఎంత కష్టపడడం అనేది అది కష్టపడేవాడికి తెలుస్తుందండి. మీకు అది కొంచెం మీరు చేసే వ్యవస్థ కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తే ఇంకో వ్యవస్థకి వెళ్ళండి. కష్టపడితే సంపాదన ఫుల్ సంపాదించండి, అర్థమైంది. కష్టపడడం నేర్చుకోండి, పిల్లలకు కూడా నేర్పియండి. మీ పిల్లలు డాక్టర్ రావచ్చండి. ఇలా ఇంకొకరు మంచిగా మనుగోలు మంచి ప్లేస్ ఇది మంచిగా ఉండాలంటే మీరు దయచేసి ఈ ఒత్తిళ్ళు డాక్టర్స్ మీద రకరకాలుగా చేయకండి దయచేసి. ఇప్పటికే ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే కత్తి మీద సాములా ఉంది. కొత్త రూల్స్, కొత్త నిబంధనలు, కొత్త రకరకాలుగా వేదనలు గురి చేస్తున్నారు డబ్బుల కోసం కొంతమంది. కానీ అవి చెప్పే బాధలు కావు అవి. ఒక ప్రైవేట్ ప్రాక్టీస్ అడిగి చూడండి, ఆ బాధ ఎలా ఉండదో వాళ్ళు చెప్తారు ఒకసారి. ఇప్పుడు ఎట్లా ఒక హాస్పిటల్ నడపాలంటే ఎంత కష్టం, అయినా కానీ కష్టపడుతూ మేము లాగిస్తున్నాము. నాకు డబ్బు ఆఫ్టర్ ఆల్ అండి. నేను మెడిసిన్ చేశాను, పీజీసీసీ కార్డియాలజీ అక్కడ రష్యాలో చేసేసి మళ్ళీ నెదర్లాండ్కి వెళ్ళాను. మెడిసిన్లో చదువుతున్నాడు, గోల్డ్ మెడల్ కొట్టినాను నేను. మళ్ళీ ఎలక్టివ్స్కి టాప్ మోస్ట్ వరల్డ్లోనే ఎడిన్బర్గ్లో నేను ఎలక్టివ్స్ చేశాను కార్డియాలజీ నేను. దెన్ ఇంకా పీజీ కూడా గెంట్ హాస్పిటల్ కూడా తీసేసి ఇచ్చాను, పీజీ కార్డియాలజీ చేసుకుంటూ. ఈ రోజు కావాలంటే వెళ్ళి 4 లక్షలు నెలకి సంపాదించగలను. ఓన్లీ మండే టు సాటర్డే కరెక్ట్ రోజు 5-7 అవర్స్ అండి. అక్కడ అర్ధరాత్రి ఒక్కొక్కరు ఫోన్ చేసి ఎందుకు లేవు, తప్పండి, అది హ్యూమన్ రైట్. రాత్రి ఇప్పుడు పడుకోవాలి, ఎవరో ఒక మనిషి పడుకోవాలి. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.